ఫస్ట్ టైం ఇన్ కరీంనగర్ హైదరాబాద్ తరహాలో C120 ప్రోగ్రామ్ తో ఐఐటి నీట్ సాధించాలనే విద్యార్థుల కలలను సాకారం చేయడమే లక్ష్యంగా విడ్జీ మీ ముందుకు. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అనమాలిస్ ఉందని చెప్పేసి ఒక రీసెంట్ గా రిపోర్ట్ కూడా వచ్చింది. దీన్ని ఎందుకు మరమ్మతు చేపట్టలేదంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకరి మీద ఒకరు బురద చల్లడం వరకే సార్. అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ వివాదం అనేది సాంకేతికమా లేకపోతే రాజకీయ నేరేటివ్ మాత్రమేనా? ఒక రాజకీయ స్టంట్ గా తీసుకోవడం అవసరం లేదు నిజంగా కూడా. ఇప్పుడు ఎల్లంపల్లి వాటర్ లిఫ్ట్ ని మీరు కాళేశ్వరం జిల్లాలో అంటారు. ఖచ్చితంగా అసలు ఇక్కడ ఎటువంటి రాజకీయాలకు కానీ ఎటువంటి దానికి అసలు లేకుంటుండే ఖచ్చితంగా అది కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం నీళ్ళే, ప్రతి చుక్క కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కిందనే. ఆ ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చిన వాటర్ మేము ఎస్ఆర్ఎస్పి వాటర్ ఎందుకు చెప్పుకోరదని కాంగ్రెస్ నేతలు కొంతమంది అంటున్న మాటలు. అంటే ఎత్తిపోసినటువంటి నీళ్లను మొదలు పెడితేనే ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎలాంటి క్లియరెన్స్ లేదని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్నారు. దీన్ని రాజకీయంగా ఏ విధంగా తీసుకోవాల్సింది? అంటే కాళేశ్వరం సక్సెస్ అయితే ఎవరు వద్దన్నా ఎవరు వద్దనకున్నా దట్ క్రెడిట్ గోస్ టు బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అసలు నిజాన్ని కూడా అంటే యాక్చువల్గా అక్కడ డిఫెక్ట్ ఉన్నదనేటువంటి అందరూ ఒప్పుకున్నాం. ఇవాళ గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. ఎల్లంపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఎత్తిపోస్తున్నారు. రాజకీయ పార్టీలు తొందరపడాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ కేసీఆర్ గారు వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు కానే కాదు, వీళ్ళిద్దరు కలిసి ఎల్లంపల్లి లేని కాళేశ్వరం ప్రాజెక్టును ఊహించుకోవచ్చా? అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది స్టార్ట్. నిజానికి ఇప్పుడు ఏందనంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా ఎల్లంపల్లి నుండి అదే స్థాయిలో వాటర్ ని లిఫ్ట్ చేసే అవకాశం ఉండేదా? ఒక 10 సంవత్సరాలు కనుక వర్షాలు పడకపోయినా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. ఇప్పుడు తెలంగాణలో సరికొత్త వేడి రాజుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సరికొత్త రాజకీయ హీటును రగిలిస్తోంది. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తున్న జిల్లాలను ఎల్లంపల్లి జిల్లాలని కాంగ్రెస్ చెప్తుంటే కాదు అవి కాళేశ్వరం జిల్లాలని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పటికీ దీనిపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఇప్పటికే ప్రాజెక్టుల పాట చెప్పట్టి ఒకరిపై ఒకరు విమర్శలతో మాటల యుద్ధానికే తెరతీశారు. అయితే ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసేటిది ఎల్లంపల్లి జిల్లాలా లేక కాళేశ్వరం జిల్లాలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో కరీంనగర్ చెందిన ప్రముఖ విద్యావేత్త, లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర నాయకులు వంగపల్లి రాజేశ్వర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఇప్పుడు చెప్పండి. నమస్తే అన్న. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అది భౌగోళికంగా కాళేశ్వరమా లేకపోతే మొత్తం ప్రాజెక్ట్కే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పేరా? ఇక్కడ కాళేశ్వరం ఏదైతే ఉందో అది కాళేశ్వరం అనేటువంటి ప్రాంతాల్లో పట్ట మేడిగడ్డ అనేటువంటిది మెయిన్ సోర్స్ కింద ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి కాళేశ్వరం నుంచి మొదలు పెడితే అంటే మేడిగడ్డ నుంచి మొదలు పెడితే అన్నారము, సుందిల్లా అప్ టు లాస్ట్ వరకు ఉన్నటువంటి మొత్తము రిజర్వాయర్లు అన్నింటినీ కూడా కలిపి దాన్ని మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందనే కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ప్రాంతం అక్కడ ఎస్టాబ్లిష్ మెయిన్ సోర్స్ వాటర్ మనం మేడిగడ్డ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఆ ప్రాంతము కాళేశ్వరం ప్రాంతం కాబట్టి అక్కడ నుంచి ఉన్నటువంటి ప్రతిది అంతా కలిపి దాన్ని మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందనే కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ప్రాజెక్టు పేరు కాళేశ్వరం ప్రాజెక్టే అనాల్సి వస్తుంది. అయితే అన్న, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన ప్రాజెక్ట్ వచ్చేసి ఎల్లంపల్లి. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రధానంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు సోర్స్ ఏంటిది అసలు? నిజంగా ఎల్లంపల్లికి సంబంధించినటువంటి దాన్ని తీసుకున్నట్లయితే దీన్ని 2 కోణాల్లో మనం చూడాల్సి వస్తుంది. ఒకటి, ప్రకృతి కనుక మనకి పరవశించి వర్షాలు కనుక పడినట్లయితే డైరెక్ట్గా మనకేంటంటే ఎల్లంపల్లిలోకి నీళ్ళు రావడం, దాన్ని వాడుకునేటువంటి సోర్స్ ఒకటి కనబడతాం. అంటే డైరెక్ట్గా ప్రకృతి పరంగా వచ్చేటువంటి వానాకాలం కనుక వానాకాలం వానలు మనకు విరివిగా వచ్చినట్టయితే ఎల్లంపల్లికి నీళ్ళు రావడం ఒకటైతే, దిగువన ఏదైతే మేడిగడ్డ దగ్గర ఏదైతే మనం ప్రాజెక్ట్ నిర్మించారో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారో అక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి పంపింగ్ రీ ఇరిగేషన్ ద్వారా మళ్ళీ ఎల్లంపల్లికి వాటర్ అంటే రివర్స్లో మనం వాటర్ తీసుకొచ్చేటువంటి 2 సోర్సెస్ని మనం ఎల్లంపల్లి అనేటువంటిది మనం తీసుకోవాల్సి వస్తుంది. నిజంగా కూడా అంటే ఇటు కాళేశ్వరంకు కావచ్చు దేనికైనా కావచ్చు గుండె
అంటే ఆయువు పట్టు మాత్రం మనము ఖచ్చితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టునే కన్సిడర్ చేయాలి. వాటర్ను అంటే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మాత్రం మెయిన్ పాయింట్ ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఎల్లంపల్లి అనేటువంటిది మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అంటే అన్న ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఎత్తిపోస్తున్నారు, ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇప్పుడు ఈ నీటిని ఎల్లంపల్లి జిల్లాలో అనాలా, కాళేశ్వరం జిల్లాలో అనాలా, గోదావరి జిల్లాలో అనాలా? ఇది నిజంగా కూడా అంటే కొంత సునిశ్చితంగా ఆలోచించాలనే అవసరం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే వాటర్ లిఫ్ట్ చేస్తున్నారో నిజంగా అంటే మేడిగడ్డ ద్వారా కనుక మనం తీసి రివర్స్ పంపింగ్ చేసి ఎప్పుడైతే మనం ఇక్కడ ఎల్లంపల్లిలో వాటర్ పోసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకేంటంటే అవకాశం లేకుండానే మరి వర్షాలు విరివిగా రావడం, ఇవాళ ఎల్లంపల్లికి సంబంధించినటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్నే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏమనాలి అనేటువంటిది రాజకీయ పార్టీలు తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలందరికీ తెలుసు అవి వెల్లంపల్లి నుంచి వచ్చినాయా లేక మేడిగడ్డ ద్వారా లిఫ్ట్ చేసి మరి ఎల్లంపల్లిలో పోసినట్లయితే అక్కడి నుంచి మనం వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. దీంట్లో అనవసరమైనటువంటి రాజకీయాలకు అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే అన్న ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ప్రకారం కాళేశ్వరం వాటర్ ఫ్లో పాత్ ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి, నంది మేడారం పంప్ హౌస్, అదే నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, మిడ్ మానేర్ వచ్చేసరికి రాజరాజేశ్వర జలాశయం, ఇది తెలంగాణ వాటర్ హబ్ అంటారు. మళ్ళీ ఇక్కడి నుంచి హెచ్ఎండబ్ల్యూఎస్ వెళ్తుంది, ఇవన్నిటి కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి తర్వాత అనంతసాగర్ రిజర్వేర్, ఆ తర్వాత కొండపాక, ఆ తర్వాత కొండపోచమ్మ ఈ ఉంటుంది. అసలు ఈ నీళ్ళని ఇవన్నిటిని కలిపి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటామా లేకపోతే వేరే ఏమైనా డిసైడ్ చేయొచ్చా? అట్లా అది అంటే నిజంగా కూడా అది రైట్ కాదు. అంటే ఎప్పుడైతే ఒక చిన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది నిజంగా కూడా అంటే అప్పటి ప్రభుత్వము అంటే దేనికోసం కన్స్ట్రక్ట్ చేసింది అనేటువంటిది మనం ముందు ఆలోచన అయ్యాలి. కాలం లేని టైం లోపల అంటే కాలం కలిసి రాకపోతే, వర్షాలు రాకపోతే, డ్రాట్ కనుక ఏర్పడినట్లయితే మన తెలంగాణ అనేటువంటి పీఠభూమిని సస్యశ్యామలంగా ఉంచగలగాలి. వర్షాలు వస్తే అసలు ఏ మేడిగడ్డ అవసరం లేదు, ఏ సుందిల్ల అవసరం లేదు, ఏ కాళేశ్వరం అవసరం లేదు, ఏ మేడిగడ్డ అవసరం లేదు. మనం బాజాప్తా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే వీ కెన్ పంపింగ్ ఆల్ దీస్ అంటే అన్ని వాటర్ మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోగలుగుతాం. అయితే ఆ ప్రభుత్వం ఏం ఆలోచన చేసిందంటే నిజంగా కనుక ఒక 4 సంవత్సరాల పాటు కనుక డ్రాట్ కనుక అంటే వర్షాలు కనుక లేని పరిస్థితుల్లో మరి అంతే సస్యశ్యామలంగా ఈ ప్రాంతాన్ని మనం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ అంటే తిరిగి అంటే పంపింగ్ రివర్స్ చేసేటువంటి ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వర్షాకాలం వర్షాలు పడినాయి, ఆ వర్షాల నీళ్ళనే మనం ఏంటంటే ఈ ఏవైతే మీరు చెప్పినటువంటి ఇంతకుముందు కొండపోచమ్మ వరకు వాటర్ అనేటువంటి చేస్తా ఉంది కాబట్టి అది ఖచ్చితంగా దీంట్లో అంటే స్పెల్ 1లో తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఏదీన్ని కూడా యూజ్ చేయడం లేదు. మీరు గమనించాలి. ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం నుంచి మనం ఎల్లంపల్లికి కనుక రాగలిగితే అప్పుడు ఆ డెఫినేషన్ మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రకృతి మనల్ని ఆశీర్వదించింది. వాళ్ళ వర్షాలు నిజంగా కూడా మెండుగా ఉన్నాయి. వర్షాలు పడనంత ముందు వరకు రాజకీయాలు మాట్లాడారు, సంతోషమే. ఎందుకంటే వర్షాలు పడని పరీక్షల లోపల అప్పుడు మనము మేడిగడ్డ నుంచి వాటర్ ఎత్తిపోసినట్లయితే అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుండే. ప్రకృతి ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది, వర్షాలు వచ్చినాయి. ఆ వర్షాలు మనకు బాజాప్తా ఎల్లంపల్లి లోపల వాటర్ అనేటువంటిది స్టోరేజ్ రావడం, ఆ వాటర్ని తిరిగి మరి ఈ యొక్క మిడ్ మానేరు కావచ్చు, తర్వాత కొండపోచమ్మ వరకు రిజర్వాయర్ కూడా వాటర్ని మనం అందిస్తాం కాబట్టి అది వితౌట్ కాళేశ్వరం ప్రాజెక్టే ఈ వాటర్ అనేటువంటి యూజ్ కావడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు గమనిస్తూ ఉన్నారు. అంతకంటే ముందు కూడా పార్టీలు, ప్రభుత్వాలు గమనించాల్సింది ఏంటంటే అంత ఏదైతే మీ ఉబలాటానికి తగ్గట్టు ప్రజలు కానీ ముఖ్యంగా రైతులు కానీ తొందరపడరు. అవకాశం ఇస్తూనే పోతూ ఉంటారు ప్రజలు. మరి గత 2 అవకాశాలు మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవ్వడము, ఒక అవకాశం మరి 5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మీరు చేసేటువంటి ప్రతి పనిని, ప్రతి అంశాన్ని కూడా ప్రజలు ముఖ్యంగా రైతులు గమనిస్తూ ఉంటారు. మేం చేసాము అనేటువంటి దానికి పోకుండా ప్రజల యొక్క అత్యవసరమైనటువంటి అవసరాల లోపల భాగం సాగునీటికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీంట్లో రాజకీయాలు అవసరం లేదనేటువంటి విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. అది ఏ ప్రభుత్వమైనా, ప్రస్తుత ప్రభుత్వమైనా కానీ, గత ప్రభుత్వమైనా కానీ, ఏదైనా కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించినా, అంతకుముందు ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మించినా, ఇంకో ప్రాజెక్ట్ నిర్మించినా అవి ఖచ్చితంగా ప్రజల యొక్క జేబులో నుంచి
ప్రతి పైసా పన్ను రూపంలో తీసుకున్నటువంటి వాటితోనే మరి ప్రాజెక్టులు నిర్మించారే తప్ప ఇవాళ గత ప్రభుత్వం జేబులో నుంచి పెట్టినటువంటి ప్రాజెక్ట్ పైసలు కావు, ఈ ప్రభుత్వం జేబులో నుంచి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ కట్టినటువంటి కాదు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గమనిస్తే బాగుంటుంది అనేటువంటిది మాత్రాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంటెక్ పాయింట్ వచ్చేసి మేడిగడ్డ, దాని స్టార్టింగ్ పాయింట్ కూడా మేడిగడ్డ నుంచి వాటర్ కలెక్ట్ చేసేసి మొత్తం అంటే లిఫ్ట్ చేయాల్సింది. ఇప్పుడు ఎల్లంపల్లికి వేరే దాని సోర్స్ నుంచి వచ్చిన వాటర్, ఇప్పుడు ఎల్లంపల్లి వాటర్ లిఫ్ట్ని మీరు కాళేశ్వరం జిల్లాలో అంటారు, దాన్ని ఏమన్నా అసలు దాని మూలాన్ని మార్చే అవకాశం ఉందంటారా? నిజంగా కూడా అంటే ఇది కొంత సురక్షితమైనటువంటి విషయమే. అంటే ఎల్లంపల్లి అనేటువంటిది మళ్ళీ దాన్ని అంటే కాళేశ్వరం ద్వారా రీకనెక్ట్ చేయబడి ఉంది కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ ప్రకృతి లేకపోతే మనం ఖచ్చితంగా మేడిగడ్డ ద్వారా నుంచి లిఫ్ట్ చేసి కొంత అక్కడ ఏంటంటే మేడిగడ్డ ద్వారా కనుక నిజంగా గేట్ల సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ కనుక రానట్లయితే, ఆ తర్వాత 1-2 అలిగేషన్స్ సుందిల్లా అన్నారంలో కూడా 1-2 అలిగేషన్స్, ఇదంతా కూడా కొంత అలిగేషన్ అంటే ఆ రకమైనటువంటి డ్యామేజ్ జరిగినట్లయితే కనుక ఖచ్చితంగా అసలు ఇక్కడ ఎటువంటి రాజకీయాలకు కానీ ఎటువంటి దానికి అసలు లేకుంటుండే ఖచ్చితంగా అది కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం నీళ్ళే ప్రతి చుక్క కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందనే కన్సిడర్ చేయబడుతుండే. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఒక వరప్రదాయినిగానే నిలబడుతుంటే, ఎక్కడైతే అక్కడ కొంత డిస్టర్బెన్స్ జరిగిందో అప్పటి నుంచే మరి ఈ ప్రభుత్వం దాన్ని కొంత హోల్డ్ చేయడం 2.5 సంవత్సరాలుగా. నిజంగా ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా కొంత ఇనిషియేషన్ తీసుకొని, ఎందుకంటే ప్రాజెక్టులు సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఐడియాలజీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంజనీర్ల, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క ఆలోచన ప్రకారం ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంట్లో డిమెరిట్స్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరు 100% పర్ఫెక్షన్ అనేటువంటిది ఎక్కడ కూడా ఉండదు. సో ఏదైతే ఆ డిఫెక్ట్స్ ఉన్నాయో వాటిని, ఎందుకంటే ప్రజల కోసం, ఇది ప్రజల సాగునీటి కోసం, ఇవాళ ఒక్కరి కోసం కాదు, ప్రతి ఒక్కరికి కంపల్సరీ 4 ఏళ్ళు లోపలికి పోవాలి అని అంటే మరి పంటలు సమృద్ధిగా పండినప్పుడే అందరం సంతోషంగా ఉంటాం. అలాంటి పంటలకు సంబంధించిన ఒక అంశం కాబట్టి దీని రాజకీయాలకు అతీతంగా అందరం కూడా పెద్ద మనసు చేసుకొని, ప్రస్తుత ప్రభుత్వాలు కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, దీన్ని ఒక ఉన్నతంగా ఆలోచన చేయాలి. దీని ఒక రాజకీయ అంశంగా కాకుండా ఉన్నతంగా ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ ప్రశ్నలకు కూడా సమాధానాలు అనేటువంటి. అయితే అన్న ఇక్కడ ఒక పాయింట్ అన్న, ఎల్లంపల్లి నుండి మిడ్మానేర్ వరకు ఆ మధ్యన నంది పంప్ హౌస్ కావచ్చు, ఈ గాయత్రి పంప్ హౌస్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులోని భాగమే. ఆ ప్రాజెక్టులో వచ్చిన నీళ్లు కనుకనే అది కాళేశ్వరం జిల్లాలు అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే అంటే కాంగ్రెస్ అభిప్రాయం ఏంటంటే మరి పైన ఉన్న ఎస్ఆర్ఎస్పీ కట్టిందే కాంగ్రెస్, ఆ ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చిన వాటర్ మేము ఎస్ఆర్ఎస్పీ వాటర్ ఎందుకు చెప్పుకోరదని కాంగ్రెస్ నేతలు కొంతమంది అంటున్న మాటలు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అసలు? నిజంగా కూడా ఏంటంటే ఎస్ఆర్ఎస్పీ నుంచి కానీ మన ఎల్లంపల్లి నుంచి వచ్చినటువంటి వాటర్ ఇది కట్ కింద మనం కన్సిడర్ చూడడానికి లేదు. మేడిగడ్డ నుంచి మొదటి నుంచి మనం చెప్తా ఉన్నాం, మేడిగడ్డ దగ్గర లిఫ్ట్ పోసినటువంటి అంటే ఎత్తిపోసినటువంటి నీళ్ళని మొదలు పెడితేనే ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సరే ఒకరిద్దరు మాట్లాడుతుండవచ్చు, ఏది మన మిడ్మానేర్ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈ వాటర్ ఏదైతే ఉందో దీన్ని మనం కాళేశ్వరం అందామా, ఎల్లంపల్లి నుంచి వచ్చింది కాబట్టి ఎల్లంపల్లి అందామా, ఎల్లంపల్లి కన్స్ట్రక్ట్ చేసింది వేరే వాళ్ళు అందామా అంటే అదంతా కూడా నిజంగా కూడా కొంత మనము అంటే కొంత దాన్ని ఆలోచన చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. వాటిని మనం కాళేశ్వరం వాటర్ అని రాదు, ఎల్లంపల్లి వాటర్ అని రాదు. నిజంగా చెప్పాలంటే ప్రకృతి, వర్షం, నీళ్లు మనకు ప్రకృతి తల్లి ఆశీర్వదించింది, వర్షాలు వచ్చినాయి. దానికి సరే మీరు కాళేశ్వరం అనుకుంటారా అనుకోండి, మాకు సంబంధం లేదు. సరే మీరు ఎల్లంపల్లి వాటర్ అంటారా అనుకోండి, అవసరం లేదు. రైతులుగా, ఒక సాధారణమైనటువంటి వ్యక్తులుగా నిజంగా కూడా మాకు ఎవరితో సంబంధం లేనటువంటి వ్యక్తులుగా మాకు కావాల్సిన నీళ్లు, ఆ నీటి ఎవరిచ్చినా కానీ మాకు ఓకే. దీన్ని మీరు ఎట్లా ఎన్క్యాచ్ చేసుకుంటారు అనేటువంటిది అది మీకు మాత్రమే, అంటే ఇట్స్ అప్స్ యూ ఓన్లీ. మాకు కావాల్సింది సాగునీరు కావాలా. సాగునీటికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం ఒక ఎక్స్పెరిమెంట్ చేసినారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అనేది సునిశ్చితంగా ప్రతి రైతును మీరు టచ్ చేసినట్లయితే ఆన్సర్ వెరీ క్లియర్గా వచ్చేస్తుంది. ఆ నీళ్ళని ఏమనాలి అని, మీరు ఏమనాలి అనేది రైతులు అన్నారు. ఇక్కడ రైతులు ఆ నీళ్ళని ఏమనాలి అనేది వాళ్ళకి తెలుసు, దాని సమాధానం 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చెప్తారు అనేటువంటి విషయాన్ని గమనించాలా అని చెప్పేసి. ఎల్లంపల్లి లేని కాళేశ్వరం ప్రాజెక్టును ఊహించుకోవచ్చా? కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేస్తుందా? ఎల్లంపల్లి ప్రాధాన్యత ఎంత కాళేశ్వరం ప్రాజెక్టు? నిజంగా కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంటాయి. ఏది జాతీయ ఎంఎస్ దానికి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఈ వాటర్ని మేము అక్కడ నుంచి స్టోరేజ్ చేస్తాము. స్టోరేజ్ చేస్తేనే అంటే ఇప్పుడు మేడిగడ్డ ద్వారా స్టోరేజ్ చేస్తేనే, అంటే గేట్లు ఎత్తేసి అక్కడ స్టోరేజ్ చేసి
అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది స్టార్ట్. నిజానికి ఇప్పుడు ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది హోల్డ్ అన్నట్టే, హోల్డ్ ప్రాజెక్ట్. దానిపైన గ్రీన్ సిగ్నల్ అన్న రావాలి, వాటర్ని మీరు స్టోర్ చేసుకోండి అనేది ఒక పాయింట్. లేదు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని కన్స్ట్రక్ట్గా ఎటువంటి లీకేజెస్ లేకుండా ఒక పర్ఫెక్ట్ కన్స్ట్రక్టెడ్ చేసుకొని, ఓకే ఇది క్లియర్, దీంట్లో మేము నిలిపి దీంట్లో వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు అనేటువంటి విధంగా తయారు చేసేటట్టన్నా ఈ రెండు చర్యలు ఉండాల్సి ఉంటాయి. ఇవి రెండు కాకుండా అది హోల్డ్ అయి ఉన్నది అక్కడ యాక్చువల్గా. అంటే వాటర్ వేయద్దు అని వాళ్ళు వచ్చి చెప్పిపోయినారు ఆల్రెడీ, వాటర్ నిలువ చేయొద్దు అనేటువంటి. అదే ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉన్నది నిజానికి, అక్కడ మనం స్టోరేజ్ చేయలేదు కాబట్టి. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది హోల్డ్ కిందనే మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అయితే అన్న ఇక్కడ ఇంకొక విషయం అన్న, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మేడిగడ్డ దగ్గర ఇప్పుడు అనుకున్న నీటి మట్టం కంటే భారీ ఎత్తున నీటి ప్రవాహం అవుతుంది. కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేసి వాటర్ని లిఫ్ట్ చేయమని బీఆర్ఎస్ చెప్తోంది. ఆ వాటర్ లిఫ్ట్ చేసి ఎక్కడ పోయాలి? అన్నారం, సుందిల్లా, మళ్ళీ ఎల్లంపల్లి. సేమ్ ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర ప్రాబ్లమ్స్ అన్నారం, సుందిల్ల దగ్గర కూడా ఉన్నాయి. ఒకవేళ కారాని ప్రమాదం ఏదైనా జరిగితే ఇంకా ముందు ఇంకా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నమాట. అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అసలు నిజాన్ని కూడా అంటే యాక్చువల్గా అక్కడ డిఫెక్ట్ ఉన్నదనేటువంటిది అందరూ ఒప్పుకున్నారు. ఇవాళ గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, నిజంగా కూడా అంటే డ్యామ్స్ అథారిటీ వాళ్ళు కూడా ఇక్కడ ప్రాబ్లం ఉన్నదనేటువంటిది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది టెక్నికల్కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి దాంట్లో ఎట్లా పడితే అట్లా మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఉండదు. నిజంగానే కనుక ఒకవేళ అక్కడ స్టోరేజ్ చేసి నిజంగా ఏది మన ఇప్పుడు మేడిగడ్డ ద్వారా మనకు పంపింగ్ చేయడానికి కావాల్సినటువంటి నిల్వ వాటర్ ఉన్నాయి. కాకపోతే అక్కడ మనం గేట్లను మేడిగడ్డ ద్వారా ఆపి వాటర్ ఏదైతే స్టోర్ చేసి అది తీసుకొచ్చి ఇటు రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పక్షం లోపల అంటే అట్లా చేయాల్సినటువంటి పక్షం కనుక ఏర్పడినట్లయితే నిజంగా కూడా అది ఒకవేళ ఏమన్నా అనుకోని పరిస్థితుల్లో కనుక ఏమైనా జరిగినట్లయితే నిజంగా కూడా ఏదన్నా ఏది మేడిగడ్డ దగ్గర జరిగితే ఫస్ట్ స్మార్ట్ అవుట్ అయితే అక్కడ భద్రాచలం ముందుకు పోయినట్లయితే భద్రాచలం ఫస్ట్ అక్కడ క్లీన్ స్వీప్ జరుగుతూ ఉంటుంది. మరి ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి అంశం. దీన్ని రెండు అంశాలుగా మనం ఇప్పుడు చూడాల్సి వస్తుంది మనకి. మరి ఒకవేళ చెప్పేది నిజంగా అట్లా అయితే అంటే ఒకవేళ ప్రాక్టికల్గా కనుక అక్కడ కనుక ఏదన్నా అనివార్య పరిస్థితుల్లో కనుక డ్యామే కొట్టుకుపోయింది అనుకోండి పరిస్థితి, కాబట్టి అప్పుడు ఎవరు రెస్పాన్స్? మరి ప్రస్తుతం ప్రభుత్వమే రెస్పాన్స్ తీసుకోవాల్సి వస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెస్పాన్స్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు అనేటువంటి ఉద్దేశం కొద్దీ అక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ చేయొద్దు అనేటువంటిది ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అది నిజమే. నిజానికి కూడా దాని అవసరం లేకుండానే ఇవాళ ఎల్లంపల్లి నుంచి మనం ప్రాజెక్ట్ నుంచి వాటర్ తీసుకుంటున్నాం. వితౌట్ దాని సంబంధం లేకుండానే వాటర్ వస్తూ ఉంది. ఏదైతే మనకు ఇప్పుడు రైతులకు కావాల్సినటువంటి సాగునీటికి సంబంధించినటువంటి వాటర్ అనేది ఆల్రెడీ వస్తూ ఉన్నప్పుడు దాన్ని అంత తొందరపడాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే అన్న, కాళేశ్వరం అనేది భూమిపై అద్భుతం, దాన్ని ఎవరు కాదని సత్యం అది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా ఎల్లంపల్లి నుండి అదే స్థాయిలో వాటర్ని లిఫ్ట్ చేసే అవకాశం ఉండేదా? ఇది రెండు నేను ముందు చెప్పినట్టుగా వర్షాలు సమృద్ధిగా ఉంటే ఎల్లంపల్లి అనేటువంటి దాని నుంచి మొదలు పెట్టుకొని మనం వాటర్ని యూజ్ చేసుకునేటువంటి సందర్భం నిజం. ఎందుకంటే కింద మనం మిడ్ మానేర్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఆ మిడ్ మానేర్ నుంచి 3 విభాగాలుగా మనం వాటర్ ఒకటి ఎల్ఎంటీకి తర్వాత అది 3 పార్ట్స్గా ఉన్నది. అది ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎప్పుడైతే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎంత అంటే ఒక విజనరీగా ఏం ఆలోచన చేశారంటే ఒక 10 సంవత్సరాలు కనుక వర్షాలు పడకపోయినా, ఒక 20 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా కానీ తెలంగాణ ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అనేది సస్యశ్యామలంగా అంతే పంటలు పండియాలా, అట్లనే ఉండాలనేటువంటి ఒక ఉద్దేశం కొద్ది కన్స్ట్రక్ట్ చేయగలిగితే కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కన్స్ట్రక్ట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ గోదావరి నుంచి మనకు నీళ్లు లభ్యత కాకపోయినట్లయితే మేడిగడ్డ ద్వారా పైన ఉన్నటువంటి అక్కడ ప్రాణహిత అనేటువంటి నది పెన్గంగా నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా అక్కడ 2 అవకాశాలు మనకు ఉంటాయి. కాబట్టి అక్కడ మనం మేడిగడ్డ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నీటి లభ్యత తక్కువైనా కానీ గోదావరి నుంచి వచ్చేటువంటి వాటర్ ఎల్లంపల్లి వరకు ఆపగలిగినా కానీ మిగిలిన పెన్గంగ నుంచి అటు నుంచి ప్రాణహిత చేవల నుంచి వచ్చేటువంటి ఏదైతే వాటర్ను మనం మేడిగడ్డ ద్వారా మనము ఆపుకొని ఆ వాటర్ని మళ్ళీ రివర్స్ లోపట మళ్ళీ మనం ఏదైతే ప్రాణహితలు కనుక వేయగలిగినట్లయితే ఇటు గోదావరి నీళ్లు ప్లస్ ఇటు పెన్గంగ నుంచి వచ్చే ప్రాణహిత చేవల నుంచి వచ్చినటువంటి ఏది మేడిగడ్డ ద్వారా ఉన్నటువంటి ఆ వాటర్ ఏదైతే ఉన్నాయో వాటి రెండింటిని కలిపి మనం ఒకవేళ మనం ఈ ఎల్లంపల్లిలో మనం స్టోర్ చేయగలిగితే అవి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉమ్మడి 10 జిల్లాలకు కూడా ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ప్రాంతానికి కూడా సాగునీటికి ఇవ్వచ్చు అనేటువంటిది ఆనాడు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం లోపల భాగమే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది కన్సిడర్ చేస్తారు. కాబట్టి
ఎల్లంపల్లి లోపల అనేటువంటి వాటరు రెండు రకాలైనటువంటిది. ఎల్లంపల్లి ఇస్ అ కీ పాయింట్. ఇటు గోదావరి నుంచి వచ్చేటువంటి, ప్రకృతి నుంచి వచ్చేటువంటి వాటర్ కావచ్చు, రేపు అనివార్య పరిస్థితులలో వర్షాలు రాకపోతే ఒక 4 సంవత్సరాలు. నిజంగా ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా వర్షాలు పడడం వల్ల దీని ఇంపార్టెన్స్ అనేటువంటిది మనకు తెలుస్తలేదేమో అని అనిపిస్తా ఉన్నది. నిజంగా అంటే మనం కోరుకోవద్దు, నిజంగా కూడా అంటే ప్రకృతి మనకు ఆశీర్వదిస్తా ఉంది తెలంగాణను. ఒకవేళ 4-5 సంవత్సరాలు కనుక వర్షాలు పడకపోతే అప్పుడు ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాళేశ్వరం అనేటువంటిది అందరికీ తెలిసే అవకాశం వస్తుందేమో అనుకుంటాను. కానీ మనం అట్లా కోరుకోవద్దు, అది రైట్ కూడా కాదు. ప్రకృతి మాత మనల్ని వర్షాలు ఈ రకంగా మనకి రావాలని కోరుకోవాలి. అనివార్య పరిస్థితులు ఏర్పడినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖచ్చితంగా మనకు ఎల్లంపల్లి ద్వారా మనకు వాటర్ అనేటువంటిది రిసోర్స్ కింద మారడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం అనేది సాంకేతికమా లేకపోతే రాజకీయ నేరేటివ్ మాత్రమేనా? ఏ విధంగా ఉంచుకోవచ్చు అసలు? ప్రజలు, రైతులు, సాధారణమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇది అతి సాధారణమైనటువంటి విషయమే. ఇంకా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇది ఒక రాజకీయ స్టంట్గా తీసుకోవడం అవసరం లేదు. నిజంగా కూడా కొన్ని విషయాలపైన, ముఖ్యంగా ఇలాంటి మౌలికమైనటువంటి సదుపాయాలపైన, ముఖ్యంగా ఇలాంటి ప్రకృతికి సంబంధించినటువంటి అంశాల మీద రాజకీయాలు అనేటువంటి అవసరం లేదు. అందరము నిజంగా కూడా సరే, గత ప్రభుత్వము ఒక ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వము దాన్ని మరి మాడిఫై చేయడమా, లేకుంటే దాన్ని కన్స్ట్రక్ట్ చేసి దాన్ని పరిగణలోకి తీసుకొచ్చేటువంటి విధంగా చేయగలగాలి. సరే, నిజంగానే ఓకే రైట్, ఈ ప్రాజెక్టు పనికి రాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్, వాళ్ళు చేసింది 100% తప్పు. మరి దీనికి ఆల్టర్నేట్గా మరి ఏంటి? ఇంకొక ప్రాజెక్ట్ కన్నా మరి ఇప్పుడు గత జలయజ్ఞం లోపల ఒక ప్రాజెక్ట్ అనేది బిఫోర్ ఏదైతే ఇది కింది నుంచి కాళేశ్వరం రివైజ్ చేసిందో పైనుంచి ఒక ప్లాన్ ఉంటుండే. మరి అప్పుడు గత ప్రభుత్వం అంటే మనం తెలంగాణ రాకముందు మరి ఆ ప్రాజెక్ట్ కన్నా ఏమన్నా మరి అవకాశం తీసుకుంటే బాగానే ఉంటుంది. ఎట్లయినా కానీ మాకు కావాల్సింది, రైతులకు కావాల్సింది, ప్రజలకు కావాల్సింది సాగు, త్రాగునీటి కావాలి. దీన్ని మీరు ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? గత 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేశారు అని కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం చలో ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది కరెక్ట్ కాదంటున్నారు. ఓకే రైట్ కాదు, మరి దీనికి ఆల్టర్నేట్ ఏంటి అనేటువంటిది కూడా చూసేటువంటి విధంగా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండాలనే కోరుకుంటా ఉన్నాము. సో ఏదేమైనా ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ప్రజలు సుభిక్షంగా ఉన్నట్లయితే ప్రభుత్వాలు కూడా హ్యాపీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2015 తర్వాత ఇప్పటి వరకు మాత్రం ప్రతి సంవత్సరం వర్షాలు కురుస్తూ వస్తున్నాయి అన్న. ఇక్కడ కూడా మనకి ఇక్కడ కరువు అనేది కనిపించలేదు. లాస్ట్ కనిపించింది 2015, కొంచెం కరువు చాలా కనిపించింది 17. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎల్లినతోటి మొన్నటి వరకు అంటే మొన్న ఒక 3 రోజులు దేవుడు కరుణించాడు, వర్షాలు కురిశాయి సమృద్ధిగా, అన్ని ప్రాజెక్టులు కలొచ్చింది. ఇప్పటికి ఎల్ఎండికి మాత్రం రాలేదు. ఒక ఎల్లంపల్లి తోటి మిడ్మా అనేది ఇప్పుడిప్పుడు నిండుతోంది, ఆ వాటర్ జలాశయాలు నింపుంది. ఎల్ఎండికి ఇప్పటివరకు రాలేదు. ఒకవేళ ఈ వర్షాలు కురవకపోతే పరిస్థితి ఎలా ఉండేది అనుకుంటున్నారు అసలు? నిజంగా కూడా అంటే ఈ 2-3 రోజుల ఈ మాత్రం వర్షం కనుక లేనట్లయితే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ మేడిగడ్డ ద్వారా వాటర్ని అక్కడ అవకాశం ఉంది. అక్కడ మనకి ఏది పైనుంచి వచ్చేటువంటి వాటర్ స్టోరేజ్ అక్కడ కనిపిస్తుంది మనకు. సో అక్కడ నుంచి మనం లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుండే. ఆ రకంగానే మనకు ఈ కాళేశ్వరం యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది అలా తెలుస్తుండే అని చెప్పేసి మాత్రం అనుకుంటాను. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అనమాలిస్ ఉందని చెప్పేసి ఒక రీసెంట్గా రిపోర్ట్ కూడా వచ్చింది. దీన్ని ఎందుకు మరమ్మతు చేపట్టలేదంటే ఎన్డీఎస్సీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాకు ఎలాంటి ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. వస్తే మేము మరమ్మతులు చేపడతామంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాలు కురిసే ఓకే, సర్వైవ్ అయినాం, సేఫ్. కానీ కురవకపోతే పరిస్థితి ఎలా ఉండేది అసలు? అప్పుడు ప్రభుత్వం నిజంగా మరి అక్కడ నుంచి ఏమన్నా అంటే నేషనల్ అథారిటీ ఏదైతే మీరు చెప్పిన అథారిటీ నుంచి మరి ఏమన్నా గ్రీన్ సిగ్నల్ తీసుకుంటుండే కావచ్చు. ఒకవేళ అట్లా తీసుకొని వాటర్ని కనుక రివైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుండే కావచ్చు. లేని పక్షం లోపల నిజంగా కూడా ఇవాళ రాజకీయ పరమైనటువంటి వీటితోటి అంటే ఇవాళ ప్రజాపక్షం కావచ్చు, లేకుంటే ప్రతిపక్షాల యొక్క వాళ్ళ యొక్క దీనికి నిజంగా ఇంకొక ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ ఆగస్టు 1st వీక్ వచ్చినాము. ఆగస్టు మంత్ కూడా ఇలాగే భేషజాలకు కనుక పోయినట్లయితే ఈ ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, భేషజాలకు తీసుకున్నట్లయితే దీని ఒక రాజకీయ దీని కింద కన్సిడర్ చేసినట్లయితే అల్టిమేట్గా నష్టపోయేది మాత్రము రైతులే అనేటువంటి విషయాన్ని జరుగుతుంటుండే అవకాశం ఉంటుండే. ఎందుకంటే ఇదొక పట్టు విడుపులు అనేటువంటిది పోయినట్లయితే ఈ ప్రభుత్వం కూడా అది కాళేశ్వరం ప్రాజెక్ట్ డిఫెక్ట్ కిందనే కన్సిడర్ చేస్తుండే. ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఒకరి మీద ఒకరు బురద జల్లడం వరకే సరిపోతుండే కావచ్చు. అప్పుడు మాత్రం అల్టిమేట్గా లాస్ అయ్యేది మాత్రం
రైతులు మాత్రమే నష్టపడుతుండే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే ఇక్కడ ఇంకొక మాట అన్న, మన కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందనే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టట్లేదు, మరమ్మతులు చేపడితే ఇలాంటి పరిస్థితులు ఉండకపోతుండే రాకపోతుండే అని బీఆర్ఎస్ చెప్తోంది. అసలు అవకాశమే లేదు, మాకు ఎన్డీఏసీ నుంచి ఎలాంటి క్లియరెన్స్ లేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని రాజకీయంగా ఏ విధంగా తీసుకోవాలి అసలు? నిజంగా అంటే ఇవి అంటే వీళ్ళ వర్షన్ వీళ్ళది కరెక్టే, వాళ్ళ వర్షన్ వాళ్ళది కూడా కరెక్టే, కానీ అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి ఇక్కడ. అంటే ఈ ప్రభుత్వం కూడా అది కొంత స్ట్రాటజికల్గా నిజంగా కూడా అంటే కాళేశ్వరం సక్సెస్ అయితే ఎవరు వద్దన్నా ఎవరు వద్దనకున్నా దట్ క్రెడిట్ గోస్ టు బీఆర్ఎస్. అబ్సల్యూట్లీ అది మనం గమనించాల్సిందే. ప్రపంచంలోనే మనం చూసినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది అందరూ ఒప్పుకున్నారు. అంటే అప్పుడు ఆ రోజుల్లో ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకున్నటువంటి అంశమే కాళేశ్వరం అనేటువంటి ద బెస్ట్ డిజైనరీ ప్రాజెక్ట్ అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ప్రస్తుత ప్రభుత్వం కూడా అంటే అంత అంటే మరీ ఆ ప్రభుత్వానికి అంటే కేసీఆర్కు పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ మరి ఇవాళ మన ఇంతమంది రైతాంగాన్ని ఎండబెడుతుంది అనేటువంటి ఇది అనుకోము మనం. ఎందుకంటే ఇది ఒక ప్రజాప్రభుత్వము, ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తప్పితే ఎవరికో పేరు వస్తుంది, ఎవరో దీన్ని గెయిన్ చేస్తారనేటువంటి ఉద్దేశం కొద్దీ ఇలా కంప్లీట్ ఒక సిస్టమ్ అంటే మొత్తం ప్రజలందరినీ ఇబ్బంది పెడుతుంది అనేటువంటిది మాత్రం మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అది రాజకీయాలకు సంబంధించినటువంటి ఒకరి మీద ఒకరు ఆరోపణల వరకు మాత్రమే మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది తప్పితే అదర్వైజ్ ఒక ప్రభుత్వం ఒక ప్రజలతో ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఒక ప్రజాప్రభుత్వంగా తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ కేసీఆర్ గారికి పేరు వస్తుందనో రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందనో లేకుంటే ఇంకోరికి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ ప్రభుత్వాలు అట్లా మనగడలు అంటే అట్లాంటి చలమణలో ఉన్నాయి అని చెప్పేసి అనుకోవాలా. ఎందుకంటే స్ట్రాటజికల్గా ఉంటుంది, ప్రజల కోసమే ఉంటాయి ప్రభుత్వాలు, ప్రజలను మంచి చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఉంటాయి కాబట్టి ఎవరికో పేరు వస్తుంది అట్లా అనుకుంటే ఎల్లంపల్లి కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు దాన్ని గుండెకాయ కింద వాడుకున్నారు. అలా పేరు వస్తుందని చెప్పేసి దాన్ని వదిలిపెట్టలేదు కదా. దాని పైన ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్ అది కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటిది. ఏదున్నా ఇప్పుడు అప్పుడు ఉన్నది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే ఈ ప్రాజెక్టులన్నీ కాంగ్రెసే కట్టింది. వాళ్ళకి పేరు వస్తుంది, నెహ్రూ గారికి పేరు వస్తుందో ఇంకెవరి గారికో పేరు వస్తుంది అని చెప్పేసి వీళ్ళు దాన్ని వదిలిపెట్టలేదు కదా, ఎల్లంపల్లిని వదిలిపెట్టలేదు కదా. ఎల్లంపల్లినే మెయిన్ సోర్స్గా తీసుకునే దాన్ని కాళేశ్వరం కింద కన్సిడర్ చేసింది కాబట్టి అట్లా ఒకరికి పేరు వస్తుంది ఏది అనేది అది కొంత చౌకబారుతనమే అవుతుంది తప్పితే ఎవరికి ఎవరి పేరు రాదు. అల్టిమేట్ గా ఎవరేం చేశారు అనేటువంటిది ప్రజలు గమనిస్తుంటారు అనేటువంటి. అన్న చివరిగా అన్న కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒక విద్యావేత్తగా రాజేశ్వర్ సారు అభిప్రాయం ఏంటి అసలు? ఒకటే ఇవాళ గమనించాల్సింది ఏంటంటే ప్రకృతి మనల్ని ఆశీర్వదించింది సంతోషం. ప్రకృతి అనేటువంటిది కనుక రేపు ప్రకోపిస్తే అంటే కోపిస్తే వర్షాలు రాని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనం ఇంతే సంతోషంగా ఇలాగే కూర్చొని ఇంత హ్యాపీగా మాట్లాడుకోగలగాలి అనేటువంటిది గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానంలో భాగంగా ఏర్పడ్డది కాళేశ్వరం ప్రాజెక్ట్. అయితే ప్రస్తుత ప్రభుత్వం కూడా దాన్ని ఇనిషియేట్ తీసుకొని అది చేసినటువంటి డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం చేసినటువంటి డిఫెక్ట్స్ను పెద్దన్న పాత్రలాగా ఓకే ఒక కలిసి వాళ్ళ కేసీఆర్ గారు వేరు రేవంత్ రెడ్డి గారు వేరు కానే కాదు, వీళ్ళిద్దరు కలిసి రెండు ప్రభుత్వాలు కలిసి గత ప్రభుత్వం చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాలు ఏవైతే ప్రాజెక్టు రూపంలో లోపాలు ఏవైతే ఉన్నాయో అలాంటి లోపాలను సరిదిద్ది వాటిని ప్రజల యొక్క మనుగడకు నీటిని మనము సరఫరా చేయగలిగినట్లయితే ఇటు కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇద్దరికీ కూడా సమపాల లోపల మార్కులు వచ్చేటువంటి విధంగా 50 మార్కులు ఒక తరాజు పెట్టేసినట్టయితే మీకు 50 మీకు 50 మార్కులు వచ్చేటువంటి విధంగా మరి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలా. అంతేగాని ఇలాంటి అత్యవసరమైనటువంటి అంశం ఇది వాటర్కి సంబంధించినటువంటి నీళ్ళు అనేటువంటిది చిన్న అంశం కానే కాదు, ఇది నిజంగా కూడా అతి పెద్ద అంశం. దీంట్లో రాజకీయం అనేటువంటి అవకాశాన్ని తావివ్వకుండా రాజకీయాలకు అవకాశాన్ని తావివ్వకుండా పెద్ద తరహా లోపల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిజంగా కూడా ఇది ఒక ప్రజా ప్రభుత్వం అని మనం కన్సిడర్ చేస్తా ఉన్నాం కాబట్టి ప్రజల కోసం ఈ ప్రభుత్వం కాబట్టి కేసీఆర్ గారికి పేరు వస్తుందనో ఇంకెవరికోనే కాకుండా దాన్ని మనము ఒకవేళ చేసే అవకాశం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కనుక ఏదైతే అంటే దాన్ని కొంత మాడిఫై చేయి మనం పరిగణలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. నిజంగా ప్రాజెక్ట్ అంతా వేస్ట్ అయితే దాన్ని డిక్లేర్ చేసేయాలి. ఈ ప్రాజెక్టు దేనికి పనికిరాదు, దీన్ని డిమాలిష్ చేయాల్సిన ప్రాజెక్ట్ అని అంటే అవుట్ రైట్ అట్లనన్నా చేయగలగాలి కంపల్సరీ. ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, దీన్ని మనం అసలు పరిగణలోకి తీసుకోరాదు అనేటువంటి దాన్ని కంక్లూడ్ చేసి మరి దీనికి సరే కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, మరి ప్రజలకు ఎట్లయినా కానీ నీళ్ళు అవసరమే.
మరి ఈ నీళ్ళ కోసం మన దగ్గర ఉన్నటువంటి మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం, మరి ఏంది దీనికి ఆల్టర్నేట్, కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఆల్టర్నేట్గా ఏముంటుంది అనేటువంటి డిక్లరేషన్ చేయగలిగినట్టయితే అప్పుడు అన్ని విధాలుగా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఏదేమైనా ఒక్కటి మాత్రం గమనించాలా, పౌరులు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు చాలా 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 చైతన్యవంతులు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించేటువంటి తత్వం ముఖ్యంగా తెలంగాణ రైతుల్లో ఉన్నదనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఇటు ప్రభుత్వానికి అలాగే ప్రతిపక్షాలు కూడా గమనించాలా. సో దీని రిజల్ట్ ప్రతిసారి రైతు మాట్లాడాడు, 5 సంవత్సరాలకు ఒకసారి మాట్లాడేటువంటి అవకాశము తీసుకుంటాడు. ఆ 5వ సంవత్సరం మాట్లాడేటువంటి మాట కోసము మనం ప్రతిదీ రాజకీయం చేయకుండా, ప్రతి విషయాన్ని రాజకీయాలకు వాడకుండా, సో దీని ఒక ప్రభుత్వాలకు సంబంధించిన స్ట్రాటజికల్ ఇష్యూగా తీసుకున్నట్లయితే 100 సంవత్సరాలైనా మీ పేరు నిలిచేటువంటి విధంగా, 100కు పై సంవత్సరాలు మిమ్మల్ని గుర్తుపెట్టేటువంటి విధంగా మీ ఐడియాలజీస్ ఉండాలి, ఇది చేసేటువంటి స్టెప్స్ ఆ రకంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీ విలువైన సమాచారం, మీ విలువైన అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. ఇదండి కరీంనగర్కు చెందిన విద్యావేత్త రాజేశ్వర్ గారి మనోగతం. ప్రభుత్వాలు ఏవైనా ప్రజా సేవలోనే తరిస్తాయని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ స్వార్థం అంటే మేము చేస్తే వారికి ఎక్కడ లాభం చేకూరుతుందోనని కాకుండా గత ప్రభుత్వం చేసిన చిన్న చిన్న తప్పిదాలను కప్పిపుస్తూ వెంటనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి తాగునీరుకు కరుత లేకుండా, కరువు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రస్తుతం రాజేశ్వర్ గారి మనోగతం. మరో విద్యావేత్తతో మరోసారి కలుద్దాం.